హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. మొరాకో పర్యటనలో ఉన్న రాజ్నాథ్ సింగ్ ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూర్ పార్ట్ 2 పాక్ తీరుపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని రాజ్నాథ్ అన్నారు. కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని, పాక్ ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తే ఆ దేశానికి తగిన విధంగా వదిలిస్తామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. నేడు ఛత్తీస్గఢ్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఛత్తీస్గఢ్ సీఎంతో భేటీ కానున్న ఉత్తమ్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసి అంశంపై చర్చించనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు. బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు ఈ ఏడాది 11 రోజులు 11 అలంకారాలతో దుర్గమ్మ దర్శనం. దసరా ఉత్సవాలకు 20 లక్షల మంది వస్తారని అంచనా వేశారు. రాజుల రామారంలో ఈ రోజు హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ స్పందించారు. రాజుల రామారంలో నకిలీ పట్టాలతో భూములు కబ్జా చేశారని, నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి భూములను అమ్మారని ఆయన అన్నారు. ఆ భూముల విలువ 15,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కబ్జా చేసిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారని రంగనాథ్ అన్నారు. కబ్జా చేసిన వాటిలో 30% మాత్రమే కూల్చివేశామని, కూలినవి కూడా నిర్మాణంలో ఉన్నవే అని రంగనాథ్ అన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దని రంగనాథ్ చెప్పారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం బోనస్ ప్రకటన. 819 కోట్ల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం రెగ్యులర్ కార్మికులకు 1,98,610 చొప్పున బోనస్ ప్రకటించారు. కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 బోనస్ చొప్పున ప్రకటించారు. సింగరేణి మొత్తం లాభం 2,360 కోట్లు కాగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో కార్మికుల భాగస్వామ్యం మరవలేదని, దేశానికి విద్యుత్ వెలుగులో సింగరేణి కార్మికుల పాత్ర ప్రత్యేకమని రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా సింగరేణి నడిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, జెన్కో కలిపి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు విడిగా జాబ్ నోటిఫికేషన్ ను జారీ చేశారు. విద్యార్థుల ప్రయోజనార్థం కామన్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 3,000 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ట్రాన్స్కోలో 122 ఖాళీలు గుర్తించారు. జెన్కోలో 283 పోస్టులు గుర్తించారు. ఎస్పీడీసీఎల్ లో 135 ఖాళీలు ఉన్నాయని, ఎన్పీడీసీఎల్ లో 394 ఖాళీలు ఉన్నాయని గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 934 ఖాళీల జాబితాలో ఉన్నాయి. రాజుల రామారం బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సెలవు రోజుల్లో కూల్చొద్దని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం వినలేదని, పేదల ఇళ్లు కూల్చేశారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ కూల్చిన ఇళ్లను కట్టించే బాధ్యత మాదేనని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులపై ఇళ్లు కట్టిన సీఎం సోదరుడు, మంత్రులు ఇళ్లు కూల్చడం లేదని ఆయన అన్నారు. ప్రజలకు దోహం చేసి పార్టీ మారారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అన్ని ఆధారాలు సెక్రటరీకి సమర్పించామని, స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేపడితే బీజేపీ ఏకంగా ప్రభుత్వాల ఫిరాయింపులకు పాల్పడిందని ఆయన అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మట్టి కరవడం ఖాయమని, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా విమానంలో మరోసారి కలకలం ఏర్పడింది. కాక్పిట్ డోర్ తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు ప్రయత్నించారు. హైజాక్ అవుతుందన్న భయంతో డోర్ తెరవని పైలట్ 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానం. RRR పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్లు, దక్షిణ భాగం అలైన్మెంట్ ఆమోదం అంశాలపై వారు చర్చించారు. భూసేకరణ పరిహారం, అలైన్మెంట్ మార్పులపై చర్చించారు. హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్షించారు. హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నతాధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన కలెక్టర్లు పెండింగ్ లోని నేషనల్ హైవేలు, RRR పనుల అంశాలపై వారు చర్చించారు. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ ఈ రోజు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో మహిళలకు మేలు చేస్తామని ప్రధాని అన్నారు. 2014కు ముందు ఎన్ని సమస్యలు ఉన్నాయో గుర్తు చేసుకోండి ఆయన ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ హయాంలో ధరలు ఆకాశాన్ని అంటేవని, కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యం లేదని మోదీ అన్నారు. 2 లక్షలు సంపాదించినా కాంగ్రెస్ హయాంలో చెల్లించాల్సి వచ్చేదని ఆయన అన్నారు. ఇప్పటికి ఉన్న ముఖ్యాంశాలు చూస్తూనే ఉండండి. హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. జై హింద్, జై భారత్.